నేతన్నలకు 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో 25,000 రూపాయలు ప్రతి ఒక్క నేత మగ్గం వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ చీరాల పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సబితమ్మ గారి సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యువగలం పాదయాత్రలో గౌరవ మా నారా లోకేష్ అన్న గారు చేనేతల కష్టాలను స్వయంగా పరిశీలన చేసి ఆనాడే యువగలం పాదయాత్రలోనే నేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంటును, అదేవిధంగా పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత కరెంటును కూడా అందిస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును నేతన్నలకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా నేతన్న సేవలో యాక్చువల్గా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ డిమాండ్ పెట్టకపోయినా కూటమి ప్రభుత్వం ఇది కంపల్సరీగా నేత కార్మికులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పి బడ్జెట్ కేటాయించి ఈరోజు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనెదెల పవన్ కళ్యాణ్ గారు కూడా నేత కార్మికుల పట్ల సహృదయంతో ముందుకు సాగుతున్నారు. మన ప్రధానమంత్రి 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో చేనేతలను గౌరవించాలా, చేనేత వృత్తిపైన ఆధారపడినటువంటి కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినందుకు గౌరవ ప్రధానమంత్రి వారికి కూడా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా నేతన్న తన యొక్క స్వయం కష్టంతో నేసినటువంటి వస్త్రాన్ని మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలతో వ్యాపారాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి నారా లోకేష్ గారి కృషి ఎనలేనిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా నేతన్నలకు ఒక ఆపద్బాంధవుడిలాగా కష్టాల్లో ఉన్నటువంటి నేత వృత్తిపైన ఆధారపడినటువంటి కళాకారులను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడం చాలా సంతోషం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.